హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజులైంది మంచి మూవీస్ గురించి మాట్లాడుకొని. ఎందుకంటే రికమెండేషన్స్ చేస్తుంటే ఎవరు చూడట్లేదు. ఎంత సొల్లు మూవీస్ బాగోలేకపోయినా రివ్యూ చేసినా చూస్తున్నారు. నేను రికమెండేషన్స్ అని చెప్పట్లేదు, నేను చూసిన వాటిలో బెస్ట్ అని నాకు అనిపించేవి లాస్ట్ మంత్ అండ్ ఈ మంత్ అంటే జూలై అండ్ ఆగస్ట్లో. రీసెంట్గా కొంతమంది మళ్ళీ స్టార్ట్ చేయి బ్రో 10 మూవీస్లో ఒక లిస్ట్ పెట్టని ఈ మధ్యనే అడుగుతున్నారు. సో మనం మ్యాక్సిమం తెలుగులో ఉన్న వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి చూసేద్దాం. ఏదైనా సరే మీ సపోర్ట్ అయితే ఫుల్గా ఉండాలి. ఇక నుండి అలాగైతే నాన్ స్టాప్గా చేస్తా. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోస్ ఇలాంటివి చేస్తాను. ఈ వీడియో చేయడానికి కూడా 3 days టైం పెట్టింది. ఈ లిస్ట్లో మాత్రం అన్ని తెలుగులోనే ఉన్నాయి. మొత్తం 15 మూవీస్ నాకు నచ్చాయి. తెలుగులో లేనివి ఇక్కడ యాడ్ చేయట్లేదు. నెంబర్ 1 నెంబర్ 2 అని కూడా నేను చెప్పలేను, ఎందుకంటే దేనికి అదే బెస్ట్. మీకేది నచ్చిందో కింద కామెంట్ చేయండి. నెంబర్ 15 సారే జహా సే అచ్చా. రీసెంట్గా చూసిన సిరీస్ ఇది. నాకైతే బాగా నచ్చింది. 6 episodes మాత్రం ఉంటే 3rd and 4th episode లైట్ అడల్ట్ కంటెంట్ ఉంది. అది స్కిప్ చేసుకుని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మన హీరో ఒక భారత గూఢచారి పాకిస్తాన్ వెళ్ళి దాన్ని ఆపడానికి ఎలా ట్రై చేశాడు అంటే పాకిస్తాన్ అణుబాంబు ప్రయోగిద్దాం అనుకుంటుంది అనమాట. ఇంతకా మిషన్ ఏంటి ఇదంతా ఈ సిరీస్లో చూడడానికి ఉంటుంది. సారే జహా సే అచ్చా ఇదొక రెగ్యులర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ కాదు. భారీ చేజింగ్ సీన్స్, పెద్ద బాంబ్ బ్లాస్ట్లు ఇలా ఉండే సిరీస్ అయితే అస్సలు కాదు. ఇందులో లాస్ట్ 6 episodes మాత్రమే కొంచెం యాక్షన్ అయితే ఉంటుంది. సో ఎక్కువ యాక్షన్ లేకుండా చాలా బ్రిలియంట్ స్టోరీని తీసుకొని మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మంచి డ్రామాతో ఈ సిరీస్ అయితే ఉంటుంది. మళ్ళీ ఇదేదో ఇప్పుడు జరుగుతున్న స్టోరీ ఏం కాదు. ఇందిరాగాంధీ భుట్టో పాకిస్తాన్ ప్రధానమంత్రి అప్పట్లో ఆ కాలానికి తీసుకెళ్లారు. నెట్ఫ్లిక్స్లో తెలుగాడీలో కూడా ఉంది, వీలుంటే చూడండి ఇప్పటివరకు చూడకపోతే. నెంబర్ 14 మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకార్డింగ్. మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకార్డింగ్కి సీక్వెల్ ఇది. ఫ్యామిలీతో కలిసి కూడా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ పార్ట్ చూసాకే ఈ మూవీ చూడాల్సి వస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఓపిక పట్టాలి, పెద్దగా యాక్షన్ ఏమి ఉండదు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా నచ్చింది నాకైతే. ఆ అండర్ వాటర్ సీక్వెన్స్, సబ్మరీన్ అయితే ఇంకా మాటలు లేవు అంతే. ఇంకా లాస్ట్ క్లైమాక్స్లో ఎగురుతున్న విమానం మీద ఆ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అది కూడా మూవీకి హైలైట్. ఈ 2 సీన్లు భయ్యా మీకు పైసా వసూలు అంతే. ఆ 2 సీన్స్ మాత్రం గూస్ బంప్స్ మూమెంట్స్ భలే కిక్కిచ్చాయి. ఓవరాల్ నాకైతే ఫిలిం సూపర్ డూపర్ అని చెప్పలేను కానీ ఒక డీసెంట్ వాచ్ అనిపించింది. టామ్ క్రూజ్ కోసం మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ మూవీ లవర్స్కి అయితే నచ్చుతుంది డెఫినెట్లీ. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ 3,300 కోట్లు. పార్ట్ 7 డెడ్ రెకార్డింగ్కి 2,400 కోట్లు పెట్టారు. దాని బడ్జెట్ కూడా దాటేసింది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ హాలీవుడ్ మూవీ అని కూడా చెప్పొచ్చు. సో టెక్నికల్గా మూవీ అస్సలు మాటలేవు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి అంతే. నెంబర్ 13 మాయసభ. తెలుగు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన దిగ్గజ నాయకులు నారా చంద్రబాబు నాయుడు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాత్రలు గుర్తుకు రావడం అయితే గ్యారంటీ. ఆది పినిశెట్టి క్యారెక్టర్ని చంద్రబాబు స్ఫూర్తితో, చైతన్యరావు క్యారెక్టర్ని వైఎస్ఆర్ స్ఫూర్తితో ఫిక్షనల్ స్టోరీని రాసుకున్నారు. ఈ 2 తరాల ముందు ప్రజలకు అప్పటి రాజకీయ పరిస్థితులు మలుపుల మీద అయితే అవగాహన ఉంటుంది. అయితే వాళ్ళు సైతం ఆశ్చర్యానికి గురయ్యేలా ఈ మయసభ స్టోరీని, ఆ స్క్రీన్ ప్లేని, సన్నివేశాలని నడిపించారు దేవకట్ట గారు అండ్ కిరణ్ జై కుమార్ గారు. వైఎస్ఆర్ చంద్రబాబు మధ్య ఫ్రెండ్షిప్ ఎలా మొదలైంది అనే దాన్ని, శత్రువులుగా ఎలా మారాడు తర్వాత అనేది మయసభ మొదటి సీజన్ అయితే స్టోరీ. పొలిటికల్ సిరీస్లు చూసేవారికైతే ఇది బాగుంటుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుంది, హ్యాపీగా చూసేయండి అంతే చూడకపోతే. నెంబర్ 12 పాప. మీ ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ఇది ఒక మంచి ఎమోషనల్ థ్రిల్లింగ్ రోలర్ కాస్ట్ అనిపించింది భయ నాకైతే. సెకండ్ హాఫ్లో ఆ ఆఫీస్లోని కొన్ని సీన్స్ తప్పితే మిగతా సినిమా అంతా కూడా చాలా బాగా నచ్చింది. ఇద్దరు లవర్స్ పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయితే ఎలా ఉంటుంది అనేది ఒక సబ్జెక్ట్. అసలు హీరో మీద హీరోయిన్ ఎందుకు కలిగిపోయింది, తన బాబుని హీరో దగ్గర ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది, అసలు లాస్ట్గా వాళ్ళిద్దరు కలుస్తారా లేదా అనేది ఒక ప్లాట్ లైన్. ఇది ఓల్డ్ స్టోరీనే, బట్ దీనికి ఎమోషనల్ ట్రీట్మెంట్ అనేది చాలా బాగా ఇచ్చారు. లవ్ బాగుంటుంది, లవ్లో రొమాన్స్ కూడా బాగుంటుంది. బట్ ఒక్కసారి లవర్ ప్రెగ్నెంట్, అది కూడా ఒక బిడ్డని కంటే అప్పుడు తెలుస్తుంది. ఈ మూవీ ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి చూడకపోతే. వెనస్డే సీజన్ 2 2012లో వచ్చిన వెనస్డే సీజన్ ఒక ఊపేసింది. దానికి సీజన్ 2 ఇది. ఓవరాల్గా సిరీస్ నాకైతే ఈ 4 episodes అయితే నాకు పర్లేదు అనిపించే, చూసేయచ్చు. ఇప్పుడు ఓన్లీ 4 episodes మాత్రమే వదిలారు. నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. పూర్తి ఎపిసోడ్ వస్తేనే తెలుస్తుంది, పూర్తిగా మనం చెప్పగలం సిరీస్ మొత్తం ఎలా ఉందని. ఫస్ట్ సీజన్ కన్నా ఎక్కువగా విజువల్స్ అండ్ క్వాలిటీ మీద, విజువల్ ఎఫెక్ట్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. మరింత కొన్ని హత్యలు అయితే మళ్ళీ ప్రారంభం అవుతాయి. కాకులు చంపేస్తూ ఉంటే పక్షులు చేసిన పని వల్ల అనుకోకుండా ఒక జాంబీ నిద్ర లేవడం, తర్వాత వెనస్డే ఏం చేస్తుందనేది చూస్తారు. నెట్ఫ్లిక్స్లో తెలుగాడీలో కూడా ఉంది. సీజన్ 1 చూసుంటే సీజన్ 2 కూడా చూసేయండి. మన లిస్ట్లో నెక్స్ట్ సిరీస్ ఏంటంటే ఏలియన్ ఎర్త్. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ హర్రర్ థ్రిల్లర్. ఇప్పుడు జియో హాట్స్టార్లో తెలుగులో కూడా ఉంది. ప్రజెంట్ అయితే ఓన్లీ 3 episodes మాత్రమే వచ్చాయి. రీసెంట్గా 4th episode కూడా వచ్చేసింది. తెలుగు ఆడియోలో కూడా ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. 8 episodes అన్ని వచ్చుంటే లేపేసి ఉండేవాడిని. నాకైతే ఇది ఒక వెబ్ సిరీస్లు అనిపించలే, ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే ఇచ్చింది. మంచి అయితే కిక్ కూడా ఇచ్చింది. అండ్ ఆల్సో టెక్నికల్ క్వాలిటీస్,
హాలీవుడ్ హై రేంజ్ మూవీస్కి తీసిపోయిన విజువల్స్ కానీ ఆ గ్రాఫిక్స్ ఆ ఏలియన్ CGI చాలా నచ్చింది. ఏదో వెబ్ సిరీస్ కదా ఎలాగోలా పని కానిచ్చేద్దాం అనుకోలే, బాగా ప్లాన్ చేశారు, కష్టపడ్డారు. ఇక కింగ్ ఆఫ్ ద షో ఏలియన్స్ కూడా వీళ్ళేదో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు కదా, ఏలియన్స్ ఎంట్రీకి ల్యాక్ చేసుకుంటూ వెళ్తారేమనుకున్న ఫస్ట్ ఎపిసోడ్లోనే రివీల్ చేశారు. నాకైతే నచ్చింది, చూడాలంటే టైం ఉంటే ఒకసారి అలా చూసేయండి అంతే. నెక్స్ట్ జురాసిక్ వరల్డ్ రీబర్త్ తెలుగు ఆడియోలో కూడా ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అఫ్ కోర్స్ ఈ సినిమా చూసి చాలామంది పాత మూవీస్తో కంపేర్ చేసుకుని ఏదో ఫీల్ అయిపోయారు, అప్పటి మూవీలో లేదని. ఇప్పటికి కూడా నేను సాటిస్ఫైయింగ్గా ఉన్నా. ఒక 30 మినిట్స్ ఓపిక పడితే మంచి మంచి సీన్స్ ఉన్నాయి. ఇది జస్ట్ ఒక ఆర్డినరీ జురాసిక్ వరల్డ్ మూవీ. చిన్నపిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఒకటి చెప్తా, ఈ హై బడ్జెట్ హై క్వాలిటీ టెక్నికల్ వాల్యూస్ ఉన్న ఈ మూవీని ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడే వస్తుంటాయి, సో మిస్ చేసుకోవద్దు. జురాసిక్ వరల్డ్ రీబర్త్ బిడ్డకి జన్మనిచ్చారు కానీ కొంచెం కేర్ తీసుకుని ఉంటే ఇంకా చాలా బాగుండేదని నా అభిప్రాయం. క్వాలిటీ విజువల్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగు ఆడియోలో కూడా ఉంది. మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. 2010లో వచ్చిన యానిమేషన్ మూవీకి ఇది రీమేక్, దానికి లైవ్ అడాప్టేషన్ గా ఫిల్మ్ ఇది. అండ్ డైరెక్టర్ కూడా మారలేదు, సేమ్ డన్ డెబ్లోయిస్. 2 hours ఉంది, మీ పిల్లలు పెద్దలు హ్యాపీగా కలిసి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇదొక బొమ్మ బ్లాక్ బస్టర్ లాంటి సినిమా, హాలీవుడ్ సత్తా చాటింది. నేనైతే ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేశా. ఈ మూవీలో ఎక్కడ బోరింగ్ అనేది లేదు. ఆ ఛాన్స్ అయితే మీకు ఇవ్వదు. కళ్ళు చెదిరే విజువల్స్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఆ టేకింగ్ మేకింగ్, ఆ క్వాలిటీ, CGI వర్క్ కానీ దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్, వాళ్ళ వేషాలు, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, మేకప్ ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండే పర్ఫెక్ట్ ఫిల్మ్ వస్తుంది కదా, అలా అనిపించింది నాకైతే. ఎక్కడా కూడా అనవసరంగా ఏ సీన్ కూడా పెట్టలేదు. ఇదొక మంచి థ్రిల్లింగ్ ఫ్యాంటసీ అడ్వెంచర్ రైడ్. చిన్నపిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో కూడా మూవీ సత్తా చాటింది. $150 million పెడితే ఏకంగా $597 million దాటి కొల్లగొట్టేసింది అనమాట. ఈ మూవీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది, వీలుంటే అలా ట్రై చేయండి చూడకపోతే. నెక్స్ట్ మార్గన్ తెలుగులో కూడా ఉంది, ఫ్యామిలీతో వాచబుల్. ఈ మూవీ నిజంగా నాకైతే వాట్ ఏ ఫెంటాస్టిక్ ఫిల్మ్ అనిపించింది భయ్య. అల్టిమేట్, అసలు చాలా బాగా తీశారు. ఇది హాలీవుడ్ రేంజ్ థ్రిల్లర్ అని నాకు అనిపించింది. ఎన్నో హాలీవుడ్ సినిమాలు తెలుగు డబ్బింగ్లో చూసా. ఈ స్టోరీ లైన్తో హాలీవుడ్లో కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి, కొన్ని సైకలాజికల్ థ్రిల్లర్ టైప్లో ఉంటాయి. బట్ రియల్లీ ఇక్కడ మన సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీ లైన్తో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ట్విస్ట్లు, థ్రిల్స్, ఆ మిస్టరీ, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండ్ మార్గంటిన్. బట్ చాలా డిఫరెంట్గా, యూనిక్గా, అసలు లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా సస్పెన్స్ హోల్డ్ చేసిన విధానం సీట్ ఎడ్జ్లో నన్నైతే కూర్చుని పెట్టింది. కిల్లర్ని కనిపెట్టడానికి ఒకే ఒక్క క్యారెక్టర్ని యూజ్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్ని కూడా స్ట్రాంగ్గా చూపిస్తూ మంచి థ్రిల్లర్ ఇచ్చారు. ఈ మూవీ అనేది వదలదు, ప్రైమ్ వీడియోలో ఉంది. నెక్స్ట్ అంటిల్ డాన్ తెలుగులో కూడా ఉంది. లైట్ ఎక్స్పోజింగ్ ఉంటుంది, పెద్ద ప్రాబ్లం అయితే కాదు, మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ప్లే స్టేషన్లో అంటిల్ డాన్ అనే వీడియో గేమ్ చాలామంది చూసే ఉంటారు, ఆడే ఉంటారు. ఆ గేమ్ నుండి ఈ మూవీ అడాప్ట్ చేసుకున్నారు. ఆ గేమ్కి ఇది లైవ్ యాక్షన్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. టైమ్ లూప్ కాన్సెప్ట్ ఉండడం, ఒక సైకో కిల్లర్గా ఉండడం, మనకు కావాల్సిన హర్రర్ ఫీల్ ఇస్తుంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, వైలెన్స్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, ఆ కిల్లింగ్స్ కూడా మస్త్ అనిపిస్తాయి, టెన్షన్ కూడా ఉంటుంది. వీడియో గేమ్ కాన్సెప్ట్ నుండి అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి ఇంతకన్నా బెటర్గా ఏం చూపిస్తారులే అనుకున్నా. ఇవన్నీ మీకు ఎంటర్టైనింగ్ అని ఉంటాయి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగు ఆడియోలో కూడా ఉంది. నెక్స్ట్ హెడ్స్ ఆఫ్ స్టేట్ తెలుగులో కూడా ఉంది, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది ఈ మూవీ. సిల్లీగా అనిపించిన ఫన్నీగా కూడా ఉంది. బ్యాడ్ బాయ్స్ మూవీ చూసే ఉంటారు కదా, సేమ్ ఈ మూవీ చూసినప్పుడు కూడా నాకు చాలా చోట్ల అలా అనిపించింది. ఇది ఒక యాక్షన్ కామెడీ జోనరా, దానికైతే న్యాయం చేశారు. ఫస్ట్ మూవీ స్టార్టింగ్లోనే ఒక మంచి యాక్షన్ సీన్ వస్తుంది, ప్రియాంక చోప్రాది. అరే ఏంటి టీంని ఇలా చేస్తారు అనుకున్నా. అక్కడ నుండి 20 minutes మాత్రం మీరు ఓపిక పట్టాలి. 20 minutes దగ్గర ఏరోప్లేన్లో ఒక యాక్షన్ సీన్ వస్తుంది, దాన్ని చాలా బాగా తీశారు. అక్కడ వచ్చే గ్రాఫిక్స్ కూడా డమ్మీ గ్రాఫిక్స్లో ఏమనిపించదు, యాక్షన్ బాగుంటుంది. యాక్షన్ కోరుకున్న వారైతే వదలొద్దు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది. నెక్స్ట్ ద డెసెంట్. చాలా హర్రర్ సినిమాలు భయపెడతాయి, కానీ ఈ సినిమా అయితే వణికిస్తుంది. రీసెంట్గానే పాత మూవీ అయినా సరే తెలుగులో డబ్ చేశారు. ఇప్పుడైతే ఆ ప్రిడేటర్స్ దెయ్యాలు అనుకుంటారు కదా ఎంటర్ అవుతాయి, అక్కడ నుండి మూవీ అదిరిపోద్దంతా. ఇంకా అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టాలి, అవి ఎంటర్ కాకముందు కూడా ఆ సస్పెన్స్ టెన్షన్ వచ్చే సీన్స్, ప్రిడేటర్స్తో అమ్మాయిలు ఫైట్ చేసే సీన్స్ అయితే భలే అనిపిస్తాయి. పిచ్చ కొట్టుకోవడం, వాటిని తప్పించుకోవడానికి ప్లాన్ వేయడం, అవి అటాక్ చేయడం, అక్కడ వచ్చే వైలెన్స్ కూడా బ్రూటల్గా చూపిస్తారు. మూవీ మేకింగ్ కూడా చాలా బాగుంటుంది. మూవీ ఇప్పటివరకు మీరు చూడకపోతే చూసేయండి అంతే. ఇంకా నెక్స్ట్ F1 రీసెంట్గా నేను చూసిన బెస్ట్ ఫిలిం, మీ ఫ్యామిలీతో పాటు కూడా చూడొచ్చు, తెలుగులో కూడా ఉంది. ఇది ఒక మంచి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుంది. కార్ రేసింగ్, ఈ Formula 1 రేసింగ్స్ ఇష్టపడితే వారికైతే తెగనొస్తుంది. మూవీలో స్టోరీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఆ ఎమోషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇక మనల్ని డ్రైవర్ సీట్లో కూర్చుని పెట్టి ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుందో అట్లా అనిపిస్తుంది. ఆ కార్స్ చూసినప్పుడు కానీ ఆ ట్రాక్స్లో పరుగులు పెడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంట్లో టీవీ ఉంటే టీవీలో చూడండి. సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నా ఫుల్ మార్క్స్. రేసింగ్ ట్రాక్స్పై ఆ కెమెరాలను అయితే పరుగులు పెట్టించారు.
అన్ని రేసింగ్స్ కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఆ రేసింగ్ సీన్స్ని ఎట్లా క్రియేట్ చేశారా బాబు, ఆ కెమెరా డిపార్ట్మెంట్ ఎంత కష్టపడి ఉంటారు, ఎంతమంది వర్క్ చేసుకుంటారు, హార్డ్ వర్క్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఈ మూవీని అయితే వదలొద్దు, అట్లా చూసేయండి. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది. నెక్స్ట్ సూపర్ మ్యాన్. ఈ మూవీని మరీ సూపర్ అని చెప్పలేను కానీ ఒక డీసెంట్ వాచ్ అనిపించింది మ్యాన్. బట్ మూవీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా నచ్చింది. పూర్తిగా యాక్షన్ మోడ్లోకి వెళ్ళింది. లైట్ ఫన్ పెట్టారు, మాటలు బాగున్నాయి, డైలాగ్స్ కూడా బాగున్నాయి, అండ్ సూపర్ డాగ్ సీన్స్ అవన్నీ బాగుంటాయి. ఓల్డ్ సూపర్ మ్యాన్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, బట్ ఓల్డ్ మూవీస్తో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం తక్కువే. మ్యాక్సిమం నేను కంపారిజన్స్ అయితే పెట్టుకోను. ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్కలాంటి ఫిల్మ్ వస్తుంది. కొన్ని సినిమాలు క్లాసిక్స్ అయిపోతాయి. ఇప్పుడున్న జనరేషన్కి ఈ సూపర్ మ్యాన్ అనుకోవచ్చు. మూవీలో టెక్నికల్ క్వాలిటీస్ చాలా బాగుంటాయి. కానీ ఒకటి మాత్రం నేను చెప్తాను, ఈ సూపర్ మ్యాన్ ఫిల్మ్లో మాత్రం కొంచెం డెప్త్ ఎమోషన్ అయితే మిస్సింగ్ అయింది. అలాంటివి పెద్ద మెమొరబుల్ మూమెంట్స్ అన్ని పెద్దగా లేవన్నమాట. ఫైనల్గా నేజా 2. ఈ మూవీస్ అన్నింట్లో బ్లాక్ బస్టర్ మూవీ అంటే ఇది. దీనికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా? $80 మిలియన్. అంటే ఇండియన్ కరెన్సీలో 698 కోట్లు. రౌండ్ ఫిగర్ చేస్తే 700 కోట్లు. 700 కోట్లు పెడితే 17,000 కోట్లు వచ్చిందంట. నిర్మాతలకి పండగ మరి నిజంగా. ఫస్ట్ మూవీని డైరెక్ట్ చేసిన జియోజీనా ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు, అంటే ఇది సెకండ్ పార్ట్ కూడా. ఈ మూవీ చైనాలో January 29, అది చైనీస్ న్యూ ఇయర్ రోజున రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుండి కూడా ఈ మూవీలోని యానిమేషన్కి, యాక్షన్ సీన్సెస్కి, అండ్ వరల్డ్ బిల్డింగ్ కానీ, టెక్నికల్ వాల్యూస్కి, ఆ క్యారెక్టర్స్ ఎమోషన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా జేజేలు కొట్టారు. ఒక్క చైనాలోనే కాదు, వరల్డ్ వైడ్గా కూడా రికార్డ్స్ అయితే బద్దలు కొట్టింది. హైయెస్ట్ గ్రాసింగ్ యానిమేటెడ్ ఫిల్మ్స్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఇంతకుముందు హాలీవుడ్ మూవీ ఇన్సైడ్ అవుట్ 2 ఉండేది, కాకపోతే తెలుగు ఆడియోలోకి అయితే రాలేదు. ఫ్యూచర్లో రావచ్చు. ఏ ఓటీటీ కూడా ప్రజెంట్ అయితే స్ట్రీమింగ్ అవ్వట్లేదు. గూగుల్లో వెతికితే దొరికేస్తుంది. ఓకే గైస్, మరి నాకు నచ్చిన మూవీస్ ఏంటో ఈ 2 monthsలో చెప్పేసా. మరి ఈ మూవీస్లలో మీకు నచ్చిన మూవీ అంటే కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయాలంటే మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే చేస్తుంటా. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై.